సంగారెడ్డి డిస్టిక్ పాషామైలారంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి ఇప్పటికీ మీరు వినే ఉంటారు. ఇందులో మొత్తం 36 మందికి పైగా మంటల్లో కాలి బూడిదైపోయారు. అయితే ఈ శవాలను గుర్తించడానికి DNA టెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇది ఎంత ఘోరమైన ప్రమాదమో మీరు ఊహించొచ్చు. ఇది మేము ఉండే చోటుకి చాలా దగ్గరలోనే జరిగింది. అసలు ఈ విషయం గురించి చాలా మంది యూట్యూబర్స్ ఏదేదో చెప్తున్నారు. కానీ దీని వెనకాల ఉన్న నిజమైన కారణాలేంటో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇది ప్రమాదమా లేక వర్కర్స్ యొక్క నిర్లక్ష్యమా? అసలు రియాక్టర్స్లో ఎయిర్ డ్రైయర్స్లో ఎంత ప్రెషర్, ఎంత వేపర్ ప్రెషర్ మెయింటైన్ చేశారు? క్వాలిటీ చెక్స్ కానీ క్వాలిటీ ఆడిట్స్ కానీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? అసలు రియాక్టర్లో వేపర్ పర్సంటేజ్ కానీ ప్రెషర్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేశారా లేదా? సిగాచి కంపెనీ క్వాలిటీ చెక్స్ క్వాలిటీ ఆడిట్స్ సంగతి ఏంటి? ఇలాంటి ఇన్సిడెంట్స్ చిన్న స్థాయిలో చాలా జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇదొక్కటే బయటికి వచ్చిన న్యూస్. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగొద్దంటే అసలు ఏం చేయాలి? సో ఇవన్నీ టాపిక్స్ ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సోమవారం నాడు ఉదయం 9 గంటలకు పాషామైలారంలోని సిగాచి అనే ఒక చిన్న కంపెనీలో ఉదయం 9 గంటలకు వర్కర్స్ యథావిధిగా పనిలో నిమగ్నమైపోయారు. కంపెనీలో చాలా యూనిట్స్ ఉంటాయి. ఒక్కో యూనిట్లో ఒక్కో మిషన్ ఉంటుంది. అయితే ఈ మిషన్స్ అన్ని ప్రత్యేకమైన పనిని చేస్తుంటాయి. ఒక మిషన్ ఏం చేస్తుందంటే ట్యాబ్లెట్ ని పంచ్ చేస్తుంది. ఇంకో మిషన్ ఏం చేస్తుందంటే ట్యాబ్లెట్ పౌడర్ ని మిక్స్ చేస్తుంది. ఎయిర్ డ్రైయర్స్ ఉంటాయి. ఈ ఎయిర్ డ్రైయర్స్ ఏం చేస్తాయంటే ఈ ట్యాబ్లెట్ పౌడర్ ని మొత్తం డ్రై చేస్తాయి. అయితే ఈ సిగాచి అనే కంపెనీలో స్ప్రే డ్రైయర్ యూనిట్ అనే ప్రత్యేకమైన విభాగం ఉంది. ఇందులో ఒక పెద్ద రియాక్టర్ డ్రైయర్ గా పనిచేస్తుంది. ఆ టైంలో ఈ రియాక్టర్లో మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అనే ఒక పదార్థం ప్రాసెస్ అవుతుంది. ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అనేది ఒక వుడ్ నుంచి తయారు చేసిన పదార్థం. ఇది ఒక బైండర్ గా పనిచేస్తుంది. అయితే బైండర్ అంటే ఏంటంటే టాబ్లెట్స్ ని తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని సమానంగా మిక్స్ కావడానికి యూస్ చేస్తారు. అంటే బైండ్ అయ్యి ఉంటాయి పదార్థాలన్నీ. అయితే ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోస్ అనే పదార్థాన్ని ఇతర టాబ్లెట్ పదార్థాలతో మిక్స్ చేసి పెద్ద పెద్ద రియాక్టర్లలో వేసి వేపర్ పర్సెంటేజ్ మరియు వేపర్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటారు. అయితే అది అలా ప్రాసెస్ అవుతున్న టైంలో రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. అయితే ఈ రియాక్టర్ ఒక బాంబు పేలిన విధంగా పేలింది. మంటలన్నీ ఎగిసిపడ్డాయి. కొన్ని సమయాల్లోనే మిషన్స్ అన్ని కాలిపోయాయి. మిషన్స్ వద్ద పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కాలిపోయారు. అయితే ఆ కాలిపోయిన శవాలను బయటికి తీసి DNA టెస్ట్ చేపించి మరీ గుర్తిస్తున్నారు. ఈ విషాద ఘటనలో మొత్తం 36 మందికి పైగా చనిపోయారు. ఇంకా ఎంతమంది కాలి బూడిదైపోయారో న్యూస్ అనేది బయటికి రాలేదు. ఇంకా చాలా మంది ఈ కెమికల్స్ యొక్క రియాక్షన్ వల్ల హాస్పిటల్లో శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ బ్లాస్ట్ ఎంత ఘోరంగా జరిగిందంటే రియాక్టర్ వద్ద పనిచేసే ఒక వ్యక్తి ఈ బ్లాస్ట్ వల్ల ఏకంగా 100 మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇందులో ఒకటి మానవ తప్పిదం, ఇంకోటి యాజమాన్యం అంటే మెయింటెనెన్స్ తప్పిదం. అసలు మానవ తప్పిదం ఎలా అంటే ఏదైనా రియాక్టర్లో ఏదైనా పదార్థం మిక్స్ అవుతున్నప్పుడు అక్కడ పనిచేసే వర్కర్కి దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ దాన్ని చాలా శ్రద్ధతో మెయింటైన్ చేయాలి. ఆ రియాక్టర్స్ అండ్ డ్రైయర్స్కి బయటి వైపు చాలా బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ని యూజ్ చేసి ఆ రియాక్టర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే ఫ్లాష్ పాయింట్ అనేది 93.3 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫార్మేషన్ అనేది ఉండవద్దు అండ్ వేపర్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేయాలి. ప్రెషర్ అనేది నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. మంటలు అంటుకోవడానికి కారణమైన ఏ వస్తువు కూడా వర్కర్ తో పాటు ఉండవద్దు. వీటిలో ఏది మిస్ అయినా కూడా రియాక్టర్ పేలే అవకాశం 100% ఉంది. ఒకవేళ ఈ రియాక్టర్స్ లో వేపర్ అండ్ ప్రెషర్ అనేది బిల్డప్ అయితే దానిని కరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోతే ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ బ్లాస్ట్ అనేది ఫస్ట్ టైం జరిగింది కాదు. పాషామైలారంలో ఇంతకు ముందు చాలా చిన్న చిన్న రియాక్టర్స్ పేరి కొంతమంది చనిపోయారు. కానీ అవి చిన్న స్థాయిలో ఉండడం వల్ల ఆ న్యూస్ అనేది బయటికి రాలేదు. ఒకవేళ పేలింది రియాక్టర్ కాకుండా ఎయిర్ డ్రైయర్ అనుకుంటే ఇందులో కూడా సేమ్ ఫార్ములా. ఎయిర్ డ్రైయర్ లో హాట్ ఎయిర్ ని పంపించి టాబ్లెట్ పౌడర్ ని డ్రై చేస్తారు. సో అలా హాట్ ఎయిర్ ని కరెక్ట్ మెయింటైన్ చేయకపోయినా ఎయిర్ అనేది బిల్డప్ అయినా కూడా ఆ ఎయిర్ డ్రైయర్ పెద్ద మోతాదులో పేలే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే యాజమాన్యం నిర్లక్ష్యం అండ్ క్వాలిటీ చెక్స్ అనేటివి పట్టించుకోకపోవడం. ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో ఎల్లప్పుడూ క్వాలిటీ చెక్స్ అండ్ క్వాలిటీ ఆడిట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు మిషన్స్ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా, మిషన్స్ క్లీన్ గా ఉన్నాయా లేదా, క్వాలిటీ చెక్ స్టేటస్ ఏంటి, మిషన్స్ వద్ద పనిచేస్తున్న వర్కర్స్ కి మిషన్స్ గురించి అన్ని తెలుసా, వారికి టోటల్ నాలెడ్జ్ ఉందా, వాళ్ళు వెల్ ట్రైన్డా, ఇవన్నీ క్వాలిటీ చెక్స్ ప్రతి ఫార్మాసిటికల్ కంపెనీలో జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ సిగాచి అనే ఫ్యాక్టరీలో మాత్రం ఈ క్వాలిటీ చెక్స్ అండ్ క్వాలిటీ ఆడిట్స్ చేయకుండా స్కిప్ చేశారంట. సో ఈ నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని మరికొందరు అంటున్నారు. సో పేలుడికి ఈ రెండిట్లో ఏదో ఒక విషయం కారణమై ఉండొచ్చు. అయితే గత 2 రోజులుగా కంపెనీ CEO అస్సలు కనబడడం లేదు, న్యూస్ ముందుకు రావడం లేదు. And we are sorry to say that your top management is not here after 24 hours.
So if he's so preoccupied, why he has to run the factories? Now, such a major incident, fatal accident has taken place. And our government will definitely take it as a very serious view. అయితే చనిపోయిన ప్రతి వారికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు మరియు పిఎం మోడీ 2 లక్షల నష్టపరిహారం ప్రతి మృతుడికి ఇచ్చారు. సో ఇలాంటి బ్లాస్ట్లు జరగొద్దంటే ఫస్ట్ కంపెనీ ఏ విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అన్ని క్వాలిటీ చెక్స్ అండ్ క్వాలిటీ ఆడిట్స్ డే టు డే జరిగే విధంగా చూసుకోవాలి. కంపెనీలో పనిచేసే వర్కర్స్ అందరూ వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి. వారికి పెద్ద పెద్ద రియాక్టర్స్ మరియు డ్రైయర్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా, వాటిని యూజ్ చేసే విధానం వారికి తెలుసా లేదా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. మరియు ఈ మిషన్స్ కి కూడా క్వాలిటీ చెక్స్, క్వాలిటీ ఆడిట్స్ అనేటివి ఉంటాయి, అవి నిరంతరం జరపాలి. సో ఇవన్నీ సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రమాదాలను తప్పించవచ్చు.